మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శరత్ చంద్ర గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు జనరల్ టాపిక్స్ అంటే సాధారణంగా అందరికీ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఒక ఆడియన్ అనుకోండి, ఇప్పుడు మేము ముందు కూర్చున్నాను, తిన్న తర్వాత కొంచెం మనం ఫుడ్ అరగలేదు అని అంటే ఈనో తీసుకుంటాం, తాగేస్తాం. సో దీనివల్ల అమ్మయ్య నాకు ఈ రోజుకి ఆ పెయిన్ అనేది పోయింది అని చెప్పి అనుకుంటుంటాం. లేదు అని అంటే బిర్యానీ తినంగానే వెంటనే అరిగిపోవాలి అంటే థమ్స్అప్ తాగేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కరెక్టే అంటారా? నిజంగానే అంటే జనాల అపోహ అనుకోవచ్చా ఇది, లేకపోతే అవును నిజమే ఇలా చేయటం వల్ల తగ్గుద్ది అని మీరు అంటారా? మీరు చెప్పండి సార్. ఏమో ప్రాబబ్లీ ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెండు యూజ్ చేయడం తగ్గిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే మనకి ఈనోలో మనకి సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్ అండ్ సిట్రేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి టెంపరీగా రిలీఫ్ ఇస్తాయి, బట్ లాంగ్ టర్మ్గా మీరు యూజ్ చేస్తే చాలా హెల్త్ డిజాస్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈనో తీసుకుందాం అండి. సో ఈనోలో ఇవి యాసిడ్ న్యూట్రలైజ్ చేసి మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది వచ్చేస్తాయి కడుపులో. సో వితిన్ 2 minutes or 6 minutesలో మీకు ఒక తేన్పు అనేది వస్తుంది. ఆ తేన్పు రాగానే మీకు ఆ ప్రెషర్ పెరిగి బయటికి రావడం వల్ల మీరు కొంత రిలాక్స్ ఫీల్ అవుతారు. అది షార్ట్ టెంపరీ. సో ఇలాగా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి ఇందాక చెప్పాను మీకు. సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వచ్చి రావడం వల్ల ఇది ఇట్లా పైకి రివర్స్లో వెళ్ళడం వల్ల అక్కడ ఈ లోవర్ ఈసోఫేగల్ స్ఫింక్టర్ అనేది మనకి వీక్ అయిపోయి కడుపులో ప్రెషర్ పెరుగుతుంది కదా, కార్బన్ డైఆక్సైడ్ రావడం వల్ల ప్రెషర్ పెరిగి సో పైకి ఎస్కేప్ అవడం వల్ల ఈ లోవర్ ఈసోఫేగల్ స్ఫింక్టర్ వీక్ అయిపోతుంది. సో దానివల్ల జిఆర్డి, రిఫ్లెక్స్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్గా ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఎప్పుడో అడపాదడపా తీసుకోవడం ఓకే అండి. సో 2 ఈనోస్ కంటే కూడా రోజుకి ఎక్కువ తీసుకోకూడదు. సో ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకి దాంట్లో సోడియం కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో సోడియం ఎక్కువ తీసుకుంటే మనకి బీపీ పెరుగుతుంది. సోడియం ఎక్కువ తీసుకుంటే వాటర్ రిటెన్షన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ న్యూట్రలైజ్ అయిపోయి ఆల్కలీ వల్ల మనకి మజిల్ ఇష్యూస్, లేకపోతే కండరాలు వీక్ అవడము ఇట్లాంటి ఎక్కువ చెప్తా ఉంటారు. అండ్ ఈ యాసిడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి డైజెషన్కి ఇంపార్టెంట్, మనకి ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా కడుపులో నుంచి బాడీలోకి వెళ్ళకుండా కూడా మనకి ఇది గేట్ కీపర్ లాగా పనిచేస్తుంది. సో ఈ ఈనో ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఈ డైజెషన్ అనేది స్లో అయిపోతుంది. అంటే ఈ యాసిడ్ అనేది కడుపులో ఉండడం వల్ల మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అంటే సార్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది తగ్గిపోతూ వస్తుందా? తప్పకుండా. అంటే ఇప్పుడు మనకి ప్రోటీన్ డైజెషన్ సరిగ్గా అవ్వదు యాసిడ్ లేకపోవడం వల్ల. రెండోది మనకి ఈ బ్యాక్టీరియా అనేది ఫ్రీగా, ఈ యాసిడ్ అనేది మనకి వైరస్లు, బ్యాక్టీరియల్ ఫుడ్తో వచ్చినాయి అన్నిటిని మనకి డీటాక్సిఫై చేస్తుంది, అంటే అక్కడ రిమూవ్ చేసేస్తుంది. సో ఈ యాసిడ్ తగ్గిపోవడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్, బీపీ ప్రాబ్లం రావచ్చు, అండ్ బోన్స్ కానీ మజిల్స్ కానీ వీక్ అవ్వచ్చు. అలాగే మనకి ఈ డైజెషన్ ఇష్యూస్ లాంగ్ టర్మ్గా జిఆర్డి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడము, ఇన్ఫెక్షన్స్ రావడము ఇట్లాంటివి కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో నార్మల్గా రోజుకి 2 ఈనోస్ కంటే ఎక్కువ తాగకూడదు. అది కూడా 14 days కంటిన్యూస్గా వాడకూడదు. సో ఎక్కువ ఇట్లా చేస్తూ ఉంటే మనకి సరదాగా ఆటలాగా బిర్యానీ తిని ఏదో వేసుకొని బాగుంది, ఒక గ్యాస్ వచ్చేసింది, ఫీలింగ్ బెటర్, ఆ ఫీలింగ్ కోసం వాడితే మాత్రం లాంగ్ టర్మ్గా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే మీరు ఇందాక ఇంకొక బిర్యానీ తర్వాత సో కూల్ డ్రింక్స్ గురించి కూడా అడిగారు. సో కూల్ డ్రింక్స్లో వచ్చేసరికి మీకు షుగర్ ఉంటుంది. సో 330 ml ఆఫ్ మనకి ఒక 6 spoons వరకు షుగర్ ఉంటుంది కదా సార్. 250 ml రైట్? 300లో 6 spoons వరకు షుగర్ ఉంటుంది. సో ఈ షుగర్ ఒకటి పక్కన పెడితే మనకి కెఫిన్ ఉంటుందండి, 40 grams కెఫిన్. మీరు అందుకే అది తీసుకోగానే ఒక కూల్ డ్రింక్ తీసుకొని ఒక ఎనర్జీ ఫీలింగ్ వస్తుంది. సో ఎనీ కెఫినేటెడ్ డ్రింక్, కాఫీ కానీ, టీ కానీ, కూల్ డ్రింక్ కానీ ఇన్స్టెంట్ గా మనం ఎనర్జెటిక్ గా అవుతాం. సో ఈ కెఫిన్ వల్ల ఏమవుతుంది, మనకి కడుపులో యాసిడ్ అనేది ఎక్కువ అవుతుంది.
ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అంటే మీరు సార్ ఇప్పుడు మీరు ఈ మాట చెప్తున్నప్పుడు కూడా వీళ్ళకి అనిపించచ్చు, మరి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది కదా, ఎందుకు తాగితే తప్పు అని క్వశ్చన్ అదే. అడుగుతారు. సో ఇవన్నీ షార్ట్ స్పైక్స్ అండి. అంటే మీరు ఇలాంటి రిలీఫ్స్ ఆర్ ఇలాంటి గెయిన్స్ కోసం చూస్తున్నారు, బట్ ఇది ఎక్కువ కాలం వాడితే మీరు తిన్న వెంటనే ఒక కూల్ డ్రింక్ రోజు తాగుతున్నారు అనుకోండి, ఏమవుతుంది, మీకు షుగర్ ఎక్కువ కంటెంట్లో తీసుకుంటున్నారు. కెఫిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు యాసిడ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కడుపులో. ఇట్ స్టిమ్యులేట్స్ ద యాసిడ్ అనమాట. సో ఎసిడిటీ ప్రాబ్లము, ఈ కార్బన్ డైఆక్సైడ్ బ్యాక్ రిలీజ్ అయ్యి జీఆర్డీ ఆర్ స్పింక్టర్ ప్రాబ్లమ్స్ రావడము. అలాగే దీంట్లో ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఇది ఎక్కువ బాడీలోకి వెళ్ళడం వల్ల బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. సో తొందరగా ఆస్టియోపోరోసిస్ అంటే మన బోన్స్ బ్రిటిల్ అయిపోతాయి. సో కింద పడంగానే ఇరిగిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్, చాలా వీక్ అయిపోవటం, కిడ్నీలు, మనకి అన్ని డయాబెటీస్, ఫ్యాటీ లివర్లు, ఇలాగా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో టెంపరీ రిలీఫ్ కంటే కూడా మనం లాంగ్ టర్మ్గా ఈ డైజెషన్ బాగుండాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. సార్ అంటే మీరు ఇప్పుడు రోజు నన్ను తాగొద్దు అన్నారు, అంటే నేను వారానికి ఒకసారి తాగొచ్చు అంటారా? వారానికి ఒకటి లేకపోతే నెలకు ఒకసారి ఓకే అండి. సో వాళ్ళు ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈనో ప్యాకెట్ లేని ఇల్లు ఉండదు. సో బిర్యానీ తిన్న తర్వాత కాంబోలో థమ్సప్ ఉండదు. సో ఇట్లాగా రికరెంట్గా లాంగ్ టర్మ్గా అబ్యూస్ చేయడం వల్లే మనకి అసలు ఆ కాంబినేషన్ కూడా ఎవరు ఊహించుకోలేరు సార్. బిర్యానీ తిన్న తర్వాతనే థమ్స్అప్ తాగపోతే అసలు ఆ రోజు బిర్యానీ తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. సో అదే ఆ షార్ట్ ఏదైతే ఆ ఫుల్నెస్ వచ్చి బయటికి రావడం వల్ల కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. ఇందాక చెప్పినట్టు స్పార్క్లింగ్ వాటర్, ఆ 5 సెన్సెస్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఒక డోపమైన్ స్పైక్ లాగా వచ్చి మనకి ఆ ఎడిక్షన్ ఇది ఉంటుంది అనమాట. సో ఆ షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్గా కనుక మనకి ఇది తీసుకోవడం వల్ల హెల్త్ చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడుకుందంతా కూడా అదే అనమాట. సో ఈనోలు ఇవన్నీ కూడా ఎక్కువ కాలం మీరు వాడాల్సి వస్తున్నాయి. ఇప్పుడు బిర్యానీ తినగానే కడుపులో మంట వచ్చిందని ఈనో తాగడం, ఇట్లాగా రిపీటెడ్గా చేయొద్దు. ఇట్లాంటివి చేయడం వల్ల హెల్త్ దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంది, హెల్త్ బెనిఫిట్స్ కంటే. ఇట్లాంటివి ఏమైనా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటే మీరు తప్పకుండా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే బిర్యానీ తినగానే థమ్స్అప్ తాగితేనే నాకు బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీ డెసిషన్ని చేంజ్ చేసుకుంటారు. అంటే మార్చుకోవడం చాలా కష్టం సార్, బట్ కొద్దిగా తగ్గించుకోవటం వల్ల మన డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు చాలా మేరకు తగ్గుతాయి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. వన్స్ ఇన్ ఎ వైల్ పర్లేదండి, కంటిన్యూస్గా చేయొద్దు. సో వన్స్ ఇన్ ఎ వైల్ నేను కూడా ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను, నేను కూడా అప్పుడప్పుడు తాగుతాను, బట్ రెగ్యులర్గా ఒక హ్యాబిట్ లాగా చేసుకోవద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.